గన్పర్ కోదమేడితో వైస్ షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కాలంలో అభివృద్ధి చెందింది తప్ప తెలంగాణ రాష్ట్రం ఇంకా దేంట్లోనూ అభివృద్ధి చెందలేదు. బీర్లు బార్లు ఎక్కడ చూసినా బీర్ షాపులు బార్ షాపులే, బడులు గుడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువే ఉన్నాయి. మరి ఇట్లున్నప్పుడు అసలు తెలంగాణలో మహిళలకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఎట్లా కల్పిస్తున్నాడు కేసీఆర్ గారు? మహిళల మీద అత్యాచారాలు పెరుగుతూనే పోతున్నాయి, లిక్కర్ అమ్మకాలు పెరుగుతూనే పోతున్నాయి, డ్రగ్స్ కు అడ్డాగా మారింది తెలంగాణ. మరి మహిళల గురించి అసలు ఆలోచన చేస్తున్నాడా కేసీఆర్ గారు? అసలు ఈ రోజు మహిళలు ప్రతి గ్రామంలో చెప్పుకుంటున్నారు, ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ కల్లారా చూస్తే గానీ అర్థం కాదు. కేసీఆర్ గారు ఒక్కసారైనా ఒక్క రోజైనా పాదయాత్ర చేయయ్యా అని బూట్లు పంపించినా కూడా కేసీఆర్ గారు ఒక్క రోజు కూడా ప్రజల మధ్యకు వచ్చింది లేదు, వాళ్ళ కష్టాలు చూసింది లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటు కందిపప్పు, గోధుమలు, కొబ్బరి, చింతపండు, ఎన్ని పసుపు కుంకుమ, ఎన్ని పసుపు ఉప్పు కారం అన్ని ఇచ్చేవాడు రాజశేఖర రెడ్డి గారు. మరి కేసీఆర్ గారు ఇస్తున్నది కేవలం భిక్షం ఇస్తున్నట్టు బియ్యం ఇస్తున్నాడు. మరి మహిళలు అసలు ఎలా బతుకుతున్నారో కూడా, కుటుంబానికి ఎలా పోషించుకుంటున్నారు, పిల్లలకు ఏం తిండి పెట్టాలని, ఏమి ఎంత కష్టపడుతున్నారు అన్న ఆలోచనే లేకుండా పోయింది కేసీఆర్ గారికి. 60 లక్షల మంది మహిళలు డ్వాక్రా సంఘాలలో ఉన్నారు. వాళ్ళకు అసలు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. ఒక్క రోజైనా ఇచ్చాడా? 5,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డాడు కేసీఆర్ గారు. అంటే కనీసం 2,002 రూపాయల వడ్డీ మొత్తం మహిళలే కట్టుకుంటున్నారు ఈరోజు. మరి ఏం సమాధానం చెప్తాడు కేసీఆర్ గారు? నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తాడు? ఈ మహిళలకు ఏం సమాధానం చెప్తాడు? ఇంకా రైతులనైతే మొత్తానికే ఆగం చేశాడు కదా కేసీఆర్ గారు. అసలు వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ఎవరు? అసలు కౌలు రైతు రైతే కాదు అన్న దుర్మార్గుడు ఎవరు? ఈ కేసీఆర్ గారు కాదా? రుణమాఫీ చేస్తానని చెప్పి ఎంతమందిని మోసం చేశాడు. ఈ రోజు వరకు కూడా లక్షల మంది రైతులు రుణమాఫీ కాక ఎదురు చూస్తూనే ఉన్నారు. కేసీఆర్ గారు ఇస్తున్న రైతు బంధు 5,000 దేనికి సరిపోవడం లేదు. 5,000 రైతు బంధు కింద ఇస్తున్నారు తప్ప మొత్తం మిగతా అన్ని పథకాలను బంద్ పెట్టాడు. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఎరువుల మీద సబ్సిడీ లేదు, పంట నష్టపోతే కనీసం పంట నష్టపరిహారం లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఏమీ లేకుండా చేశారు. మరి ఇది బంగారు తెలంగాణ ఎలా అవుతుంది? కనీసం పంట బీమా ఉందా బంగారు తెలంగాణలో? మరి ఎవరికైనట్టు బంగారు తెలంగాణ? ఈరోజు తెలంగాణలో ఇల్లు లేని వాళ్ళు సర్వే చేస్తే 36 లక్షల మందికి ఇల్లులు లేవు అని తేలింది. మరి ఎంతమందికి ఇల్లులు ఇచ్చాడు కేసీఆర్ గారు? కేవలం 26,000 మందికి మాత్రమే ఇప్పటి వరకు ఇల్లులు ఇచ్చాడు కేసీఆర్ గారు. ఈ సంవత్సరం ఈ 6 నెలల్లో ఇంకో 1,00,000 ఇచ్చినా కూడా 36 లక్షల మంది ఎక్కడ? ఈయన ఇచ్చింది ఎంతమందికి? అందరినీ మోసమే చేశాడు కదా కేసీఆర్ గారు. ఇలా 1 కాదు 2 కాదు, ఏ విషయం తీసుకున్నా దళిత బంధు దగ్గర నుంచి, దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధు వరకు దళితుల్ని మోసమే చేశాడు కేసీఆర్ గారు. అసలు దళిత బంధువుల్లో అవినీతి జరుగుతుంది అని కేసీఆర్ గారికి తెలిసి కూడా ఇంతవరకు అవినీతి చేస్తున్న ఎమ్మెల్యేలు కనీసం 30-40% తింటున్నారు అని తెలిసి కూడా కేసీఆర్ గారు ఏమీ చేయటం లేదు. మరి ఏమనాలే ఈ ముఖ్యమంత్రి? పోడు భూముల కోసం, పట్టాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. 16 లక్షల ఎకరాల కోసం అప్లికేషన్లు ఉంటే కేసీఆర్ గారు 4 లక్షలకి ఇస్తానని ప్రకటిస్తున్నారు. మరి మిగతా వాళ్ళు మనుషులు కాదనా? మిగతా వాళ్ళు అసలు రైతులు కాదనా? ఏమని కేసీఆర్ గారి ఉద్దేశం? పోనీ బీసీలను గౌరవించాడా? ఏ వర్గాన్ని గౌరవించాడు? పోనీ మైనారిటీలను గౌరవించాడా? 12% రిజర్వేషన్ అన్నాడు, ఇచ్చాడా? ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? అందుకే ఈరోజు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు జరుగుతుంది అని ఉత్సవాలు చేసుకుంటున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేసీఆర్ గారు అసలు ప్రజలకు ఏమి సమాధానం చెప్తాడో చెప్పాలి అని ఒక పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొంచెం ఎన్నికంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాలలో 9,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలు ఈ ఆత్మహత్యలు కాదు, ప్రభుత్వ హత్యలే. ఎంతమంది బిడ్డలు అసలు కేసీఆర్ గారే పేరు తీసి మరి ఇకనైనా నోటిఫికేషన్లు ఇవ్వండి సారు అని లెటర్లు రాసి మరీ చచ్చిపోయారు అంటే మరి ఈ హత్యలన్నీ కేసీఆర్ గారు చేసినట్టు కాదా? కేసీఆర్ గారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
కేసీఆర్ డౌన్ డౌన్ 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 జోహార్ అమర వీరులకు జోహార్ 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 విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ కేసీఆర్ పాలన ఏ అభివృద్ధి జరగలేదని చెప్పేసి ఈ 10